హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మేము గోవాటి వెళ్తున్నాం. గోవాటి టు షీలాంగ్ వెళ్తున్నాం. ఇప్పుడు మార్నింగ్ 4:30 అయిందండి. ఇక్కడైతే ఎర్లీగా మార్నింగ్ అయిపోతుంది. మన సైడ్ అయితే 5:30, 6 కల్లా తెల్లవారిపోతుంది. ఇక్కడ 4:30 కల్లా తెల్లవారిపోతుంది. ఇప్పుడు మేము గోవాటి టు షీలాంగ్ బస్ కోసం వెయిట్ చేసినాం. బస్సు వచ్చేసింది, వెళ్తున్నామండి గోవాటి నుంచి షీలాంగ్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ లాగా ఒక 3 days తిరిగేసి వద్దామని చెప్పి వెళ్తున్నాం. అట్లనే మా ఇంటికి గెట్స్ వచ్చిండ్రు, వాళ్ళు ఫోర్సెస్ వల్ల కూడా వెళ్తున్నాం మేము. వెదర్ అయితే చాలా కూల్ ఉందండి, చాలా కూల్గా మంచిగా అనిపించింది. ఇంకా గోవాటి నుంచి షీలాంగ్ వెళ్ళే రస్తా అండి ఇదంతా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షీలాంగ్. ఇది షీలాంగ్ హైవే అండి. అది వచ్చేసి కొంచెం తిరుపతి కొండల మాదిరిగా అలా అనిపించింది నాకైతే. చాలా బాగుంది, కూల్గా వెదర్ చాలా మంచిగా అనిపించింది. నాకు కొంచెం బస్సు అనేది పడదండి, ఉల్టింగ్ అలా అవుతుంది అని చెప్పేసి నేను పడుకున్నా. మధ్యలో షీలాంగ్ వచ్చిందని చెప్పి లేచిన. వెదర్ అయితే చాలా బాగుంది, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా నెక్స్ట్ షీలాంగ్ రాబోతుంది, చాలా మంచిగా అనిపించింది. మేమైతే టూరిస్ట్ ప్లేస్ చూడటం కోసమని వెళ్తున్నాము. మాకు జర్నీ వచ్చేసి వన్ నైట్ అంతా పట్టిందండి, మిసమారి టు గోవాటి. ఇప్పుడు గోవాటి టు మార్నింగ్ కల్లా వచ్చేసినాము. మిసమారి నుంచి గోవాటికి మార్నింగ్ నుంచి షీలాంగ్ 7:30 కల్లా వచ్చేసినాం. ఇదైతే షీలాంగ్ వచ్చేసింది, ఇదే షీలాంగ్. ఇది స్టార్టింగ్లో బ్రిడ్జ్ ఉంది. ఇక్కడైతే బ్రిడ్జి వచ్చేసి ఒక సైడ్ అంతా ఖరాబ్ అయింది, ఒక సైడ్ మంచిగా ఉంది. ఆ బ్రిడ్జిని రిపేర్ చేస్తున్నారు. మేము ట్యాక్సీ తీసుకున్నామండి. ట్యాక్సీ అతను చెప్తున్నాడు 1 year నుంచి కడుతున్నారు, ఇంకా 1 year పడుతుంది అనేసి చెప్తున్నాడు. వెదర్ అయితే చాలా బాగుంది, అటు సైడ్ ఇటు సైడ్ కూల్గా వాతావరణం. ఇప్పుడు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు, వన్ సైడే మనం వెళ్ళాల్సింది వస్తుంది. దీనివల్ల చాలా ట్రాఫిక్ జామ్ కూడా అయిపోతుంది. టైం 1 hour 2 hour అలా పడుతుందండి దీంట్లో ట్రాఫిక్ జామ్. అక్కడ వర్క్ చేస్తున్నారు, వన్ సైడే వెళ్ళాలి కాబట్టి. ఇంకా డ్రైవర్ని అడిగాం ఇక్కడ ఏమేమి ప్లేస్ మంచిగా ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి. అతనైతే ఫస్ట్ టీ గార్డెన్కి తీసుకెళ్తా అన్నాడు. ఇది చూడండి ట్రాఫిక్ జామ్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం టీ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళైతే టూరిస్ట్ సైకిల్ పైనే వెళ్తున్నారండి. వాళ్ళు సైకిల్ పైనే తిరిగేసి ఎంజాయ్ చేస్తూ అలా మంచిగా మంచి లొకేషన్లు చూసుకుంటూ తిరుగుతూ వెళ్తున్నారు వాళ్ళైతే. ఇంకా మనం కూడా మేమైతే ట్యాక్సీ మాట్లాడుకున్నాం. ఆ ట్యాక్సీ అతను వచ్చేసి 6,000 అనేసి చెప్పిండు. మేమైతే 3,000 4,000కి అలా మాట్లాడుకున్నాం 2 days వరకు. ఇంకా ఈ షీలాంగ్ అండ్ మేఘాలయ ఈ 2 ప్లేస్లలో ఏమేమి మంచి టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయో అవి తిరిగేసి ఇంకెళ్తాం. ఇది ఫస్ట్ డే అండి మార్నింగ్. ఇంకా నెక్స్ట్ టీ గార్డెన్ రాబోతుంది. చూడటానికైతే చాలా బాగుంది, వెదర్ అంతా కూడా పచ్చని వాతావరణం, కూల్గా. వర్షం వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. వర్షం అయితే ఎప్పుడు గొడుగు అయితే ఉండాలి, అంబ్రెల్లా. అండ్ ఇది టీ గార్డెన్ దగ్గరలో అటు సైడ్ ఇటు సైడ్ షాప్స్ అండి. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది వస్తుంటారు.
ఇది షాప్స్ అండి, అటు సైడ్ ఇటు సైడ్. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, కాబట్టి వాళ్ళు అలా టెంట్లు అలా కవర్ చేస్తున్నారు. వచ్చేదే అండి టీ గార్డెన్. వెదర్ చూడండి ఎలా ఉందో వాతావరణం. ఇప్పుడు ఆ క్షణంలో వర్షం వస్తుందేమో అన్నట్టున్నది, కానీ రాలేదు అప్పుడైతే. ఇంకా మేము అంత దూరం టీ గార్డెన్ వరకు వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఈరోజైతే బంద్ అని చెప్పి. అదే అండి టీ గార్డెన్ బంద్ అంట ఈరోజైతే, సేల్స్. ఇంకా మేము ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అని చెప్పి అక్కడ ఆపినాం. ఇది చుట్టుపక్కల వాతావరణం అండి, టీ గార్డెన్ చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో న్యాచురల్గా. వెదర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆలు, పూల్గోబీ, పత్తాగోబీ గార్డెన్ అండి. వాతావరణం చూడండి, ఇదంతా పొలం. ఆలు పత్తాగోబీ అలా ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళైతే మేము పిలుస్తుంటే పరిగెత్తుతూ ఉన్నారు వీడియో తీయొద్దని చెప్పి. ఇవైతే రేగి పళ్ళు అండ్ ఇంకా ఏవేవో ఉన్నాయి. ఆ అమ్మాయి వచ్చేసి ఒక ప్యాకెట్ 50 రూపీస్ చెప్పింది. మేమైతే 30 రూపీస్కి అలా అడిగినాం, 40 చేసి ఇచ్చింది. అమ్మాయి అయితే నన్ను వీడియో తీయొద్దు అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోయింది. సరేలే ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను తీయలేదు. ఇదండి ఇక్కడ టీ గార్డెన్, షీలాంగ్లో టీ గార్డెన్ దగ్గర క్లైమేట్ అండ్ అక్కడ సిచ్యువేషన్. ఆ రోజు వెన్స్డే అనుకుంటా అండి బంద్ అని చెప్పి. ఇంకా మేము కొద్దిగా బ్యాక్ వచ్చి అక్కడ షాప్ దగ్గర ఆగిపోయి ఇవి కొంచెం స్నాక్స్ తీసుకొని ఇటు సైడ్ చూస్తే అక్కడ ఎవరో పిక్నిక్కి వచ్చిండ్రు. వాళ్ళైతే అక్కడ హోమ్ థియేటర్ పెట్టేసి అండ్ వంటలు తయారు చేస్తున్నారు. మేము కూడా అలా తిరిగేసి వద్దామని చెప్పి అట్లా వెళ్ళినాము. వీళ్ళైతే మొక్కలు నాటేవాళ్ళు, కార్మికులు అంటారు కదండి ఇలా. వాళ్ళు మేము కూడా వెళ్ళి మొక్కలు తీసుకున్నాం, తలా 1, 2 అలా. మా అబ్బాయి అయితే ఒకేసారి 6 మొక్కలు తెచ్చిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం అవుతుందని చెప్పి మేము వెళ్ళాలనుకున్నాం. మేము తీసుకెళ్ళిన 1, 2 నాటి, కానీ వాళ్ళు మాత్రం మా అబ్బాయి 6 తెచ్చిండు కదండి, ఆ 6 మీరే తెచ్చిండ్రు, మీరే నాటాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము సరేలే అని చెప్పి ఎవరైతే మొక్కలు తీసుకెళ్తారో వాళ్ళే నాటాలంట, వాళ్ళైతే టచ్ చేయరంట. ఇంకా అప్పటికైతే మేము ఇంకా నాటి క్లోజ్ చేసి ఇదొక మెమొరీ లాగా ఉండిపోతుందని చెప్పి మేము అక్కడ మొక్కలు నాటినాము షీలాంగ్ టీ గార్డెన్లో.